ఎలా ఉన్నారు అందరూ? నేను ఈరోజు బెంగళూరులోని గిరినగర్లో ఉన్న కార్యసిద్ధి ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాలనుకుంటున్నాను. ఈ టెంపుల్ గురించి నేను చాలా స్టోరీస్ అయితే విన్నాను. సో నేను కూడా ఒకసారి వెళ్ళి ట్రై చేద్దాం అని చెప్పి ఈరోజు వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. ఈ టెంపుల్లోని ఆంజనేయ స్వామి అక్కడికి వెళ్ళిన భక్తుల మాట వింటాడు అని చెప్పి చెప్తారనమాట. సో మనం ఇక్కడ ఈ టెంపుల్లోని దేవుని దర్శనం చేసుకుని ఆయన్ని పూజిస్తే ఖచ్చితంగా కోరుకున్నది జరుగుతుందని నమ్మకం. సో దీనికోసం మనం ఒక 16 days దేవుణ్ణి చాలా నిష్టగా పూజ అయితే చేయాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి, నేను క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ బెంగళూరులోని అన్ని ప్లేసెస్ నుంచి ఈ టెంపుల్కి రూట్ అయితే ఉంది. ఖచ్చితంగా ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంది. నేనున్న ఏరియా నుంచి అయితే నాకు మెట్రో అవైలబుల్ ఉంది. అట్ ది సేమ్ టైం బస్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. సో నేను మెట్రో అయితే ఈజీగా ఉంటుందని చెప్పేసి మెట్రో తీసుకుని టెంపుల్కి అయితే వెళ్ళిపోయాను. ఈ టెంపుల్కి నియర్ బై మెట్రో స్టేషన్ అయితే దీపాంజలి నగర్ అనమాట. సో టెంపుల్ దగ్గరికి రాగానే టెంపుల్ బయట ఫుట్వేర్ అయితే వదిలేసి వెళ్లాల్సి ఉంటుంది. సో లోపలికి వెళ్ళగానే రైట్ సైడ్ మనకు వాటర్ ఫెసిలిటీ ఉంది, కాళ్ళు చేతులు వాష్ చేసుకోవడానికి. అండ్ అలా ముందుకెళ్ళి చూస్తే ఇక్కడ ఇలా టెంకాయలు అయితే కట్టున్నారనమాట. దేనికి అని చెప్పేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడైతే మనం టెంకాయని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ టెంపుల్లో సెల్ చేసే ఈ కొబ్బరికాయ స్టోరీ ఏంటంటే, మనం దేవుణ్ణి ఏదైనా మనసులో కోరుకుని ఈ గుడి సమక్షంలో ఎక్కడైనా కొబ్బరికాయ కట్టేసి 16 days నిష్ఠగా ఆంజనేయ స్వామిని పూజిస్తే మనం అనుకున్నది జరుగుతుంది అని చెప్పేసి చెప్తారనమాట. సో అందుకనే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ కొబ్బరికాయలను అయితే కొనేసి ఇలా దేవుడిని మొక్కుని అక్కడ గుడి సరౌండింగ్ లో అయితే ఇలా కొబ్బరికాయలు అయితే కట్టేసి ఉన్నారనమాట. ఈ కొబ్బరికాయ కట్టే ముందు మనకు సంకల్పం అని చెప్పేసి ఒకటి చేపిస్తారనమాట. సంకల్పం చేసుకున్న తర్వాత మనకు మంత్రం అయితే ఇస్తారు. సో అదంతా తీసుకున్న తర్వాత బయటికి వెళ్ళి మనం టెంకాయనైతే కట్టేసి మన మనసులో ఏదైనా కోరుకుని మనకు ఒక తాడు కూడా ఇస్తారు. సో దాన్ని కుడి చేతికి అయితే కట్టుకోవాల్సి ఉంటుంది. సో దీన్ని ఏంటంటే 16 days ఆ మంత్రం అయితే 108 times చదువుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు హనుమాన్ చాలీసా కూడా చదవాలన్నమాట. ఇలా ఈ 16 days కంటిన్యూస్గా ఇదైతే పాటించాల్సి ఉంటుంది. దీంతో పాటు మనం ఎలాంటి నాన్ వెజ్ తినకూడదు, ఆల్కహాల్ కూడా కన్జ్యూమ్ చేయకూడదు అనమాట. నిష్టగా పూజ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ 16 days పీరియడ్లో ఈ టెంపుల్ని అయితే 4 times విజిట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ డే మీరు ఏ రోజైతే టెంకాయని టెంపుల్లో కట్టుంటారో ఆ రోజు నుంచి కౌంట్ అవుతుంది అనమాట. నా ఫస్ట్ డే అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందనమాట. నేను దేవుని దర్శనం అయితే చేసుకున్నాను అండ్ కొబ్బరికాయ కూడా సక్సెస్ఫుల్గా కట్టేసి వచ్చాను. వాళ్ళు ఇచ్చిన మంత్రం అయితే నాతో పాటు తెచ్చుకున్నాను అనమాట. సో 108 times per day చదవాలని చెప్పేసి చెప్పారు కాబట్టి నేను దాన్ని నాతో పాటే తెచ్చుకున్నాను. అండ్ ఫస్ట్ డే ఆ 108 times మంత్రం అయితే నేను టెంపుల్లోనే చదివేశాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మర్చిపోయాను. సో మీరు ఎప్పుడు టెంపుల్ని విజిట్ చేసినా 16 times అయితే దేవుడి గుడి చుట్టూ తిరగాల్సి ఉంటుంది అనమాట. నార్మల్గా అయితే గుడి చుట్టూ 16 times తిరిగితే చాలు, కానీ ఫస్ట్ డే అంటే మనం టెంకాయ కట్టే రోజు మాత్రం టెంకాయతో సంకల్పం అయిపోయిన తర్వాత గుడి చుట్టూ ఆ టెంకాయ పట్టుకుని 3 times అయితే తిరగాల్సి ఉంటుంది. దాని తర్వాత టెంకాయ కట్టేసి మనం మళ్ళీ టెంపుల్ లోపలికి వచ్చేసి 16 times అయితే తిరగాల్సి ఉంటుంది అనమాట. ఇది నార్మలీ ప్రాసెస్. అండ్ మనకిచ్చిన కొబ్బరికాయ మీద మనం ఏ రోజు టెంపుల్కి రావాలి అంటే లాస్ట్ డే ఏదవుతుంది అని చెప్పేసి కూడా దాని మీద రాసుంటారనమాట. సో నాదైతే ఈరోజు లాస్ట్ డే అంటే 16th day అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం సేమ్ టెంపుల్ లోపలికి వెళ్ళిపోయి దేవుని దర్శనం చేసుకుని 16 times దేవుడి చుట్టూ తిరిగేసి మంత్రం చదివి హనుమాన్ చాలీసా చదువుకున్న తర్వాత మనం కట్టిన ఆ టెంకాయనైతే వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకున్న తర్వాత మనం మళ్ళీ సంకల్పం చేసుకోవాల్సి ఉంటుంది అనమాట, అంటే కంప్లీట్ చేసినట్టు. దాని తర్వాత బయటకు వచ్చి మనం చేతికి కట్టుకున్న తాడునైతే అక్కడ టెంపుల్ సరౌండింగ్ లో వదిలేయాల్సి ఉంటుంది. అండ్ ఫైనలీ అంటే 16 days తర్వాత ఆ కొబ్బరికాయనైతే తీసుకొని వెళ్ళి ఇంట్లో ఏదైనా స్వీట్ చేసుకొని అందరూ తినాలన్నమాట. సో అది కంప్లీట్ చేసినట్టు అవుతుంది మొత్తం పూజ. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి దేవుణ్ణి వెళ్ళి దర్శనం చేసుకోండి. మీరు ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా జరుగుతుంది.
మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.